హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీమా. సో ఈరోజు మన పంచాయతీలో విషయం ఏమిటి అంటే, కేరళలోని వాయనాడులో వరదలు అనేది ఎంత బీభత్సం చేసినాయో మన అందరికీ తెలిసిందే. జూలై 30న ఈ వరదలు రావడం, చాలామంది దానిలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది హోమ్లెస్ అయిపోయారు. లోపల నుంచి ఇంకా శవాలుని వెలికి తీస్తున్నారు. సో చాలా సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా హారబుల్గా ఉందండి. సో ఈ సిచ్యువేషన్లో చాలామంది పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది డొనేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వగలిగినంత డొనేట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మన తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీలో ఎవరెవరు ఏం డొనేట్ చేశారు ఏంటనేది చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు, కలిసి ఇద్దరు కలిసి 1 CR ₹1 కోటి అమౌంట్ మన కేరళ సీఎం ఫండ్కి, రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది. సో చిరంజీవి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. బట్ ఇది మంచి సంఘటన కాకపోయినా కానీ తన సైడ్ నుంచి తన చేయగలిగిన హెల్ప్ని చేశారు. అండ్ సో ఇంకొకటి వచ్చేసి ప్రభాస్ గారు మన డార్లింగ్ ప్రభాస్, అందరికీ తెలుసు తను ఎంత సూపరో. ఎంత చిన్న ప్రాబ్లం ఉంది అంటే తను డెఫినెట్గా ముందుకు వస్తారు. ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు ప్రభాస్ గారు. సో తను వచ్చేసి 2 CR అంటే 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం ఇచ్చారు. అండ్ ఇంకా జ్యోతిక, సూర్య అండ్ కార్తీక్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి 50 లక్షలు డొనేట్ చేశారు. అండ్ నయనతార, విఘ్నేషన్ వీళ్ళిద్దరూ కలిసి 20 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ ఇంకా దుర్గా సల్మాన్ అండ్ మీకు తెలుసు మమ్మూటి వాళ్ళ సన్నే కదా, వీళ్ళిద్దరూ కలిసి 35 lakhs మన కేరళ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ ఫైజల్ అబ్దుల్ తను కూడా 25 lakhs రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. చియా విక్రమ్ తను వచ్చేసి 20 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. రష్మిక 10 lakhs డొనేట్ చేశారు. అండ్ మోహన్ లాల్ గారు కూడా డొనేట్ చేయడం జరిగింది. బట్ విశేషం ఏంటంటే మోహన్ లాల్ గారు అక్కడ సహాయ చర్యలకి వెళ్ళి పాల్గొని మరి అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఇవ్వాల్సిన డొనేషన్స్ ఇస్తూ దాంతోపాటు ఆయన కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. సో అందరూ ఇలా చాలామంది బిజినెస్ పీపులే కానీ, ఇండస్ట్రీ పీపులే కానీ చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు. సడన్గా అందరికీ మనకి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అంటే గుర్తొచ్చేది కేరళ. అంటే లో బడ్జెట్ అందరూ వెళ్ళగలిగేది. బట్ ఇలా సడన్గా రావడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్. బట్ చాలామంది చిన్నపిల్లలు, చాలామంది అలా ఇంట్లో ఉండిపోయి అలా కొట్టుకుపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఏమవుతుందో జరిగిందని తెలిసే లోపల చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇలా ఏదేమైనా సరే మిలిటరీ వాళ్ళు, గవర్నమెంట్ అండ్ చాలామంది హెల్ప్ చేస్తున్నారు. రెస్క్యూ జరుగుతూనే ఉంది. సో ఏదేమైనా ఇలా జరగడం కరెక్ట్ కాదు, కానీ చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్న డెఫినెట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు కూడా డొనేట్ చేయండి. మా సైడ్ నుంచి మేము కూడా చేసినాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబింగ్ సినిమా పంచాయతీ. నేను మీమా. థ్యాంక్ యూ.